రైటా. ఒక విద్యార్థి క్వశ్చన్ నెంబర్ 202 చరిత్ర మరియు సామాజిక శాస్త్రంలోన సమాన మార్కులు అనేవి పొందినాడంట. సో ఈక్వల్ మార్కులు పొందినాడని చెప్తున్నాడు. దీంట్లోన హిస్టరీ అండ్ సోషియాలజీలో సమాన మార్కులు పొందినాడంటే నువ్వు ఏం రాసుకోవచ్చు చెప్పండి. రేషియో ఏమని ఇచ్చాడు మనకాడ? ఏం ఈక్వల్ రేషియో అని చెప్తున్నాడు. ఈక్వల్ రేషియో అంటే ఏం రాసుకోవచ్చు మనం? ఏం రాసుకోవచ్చు ఈక్వల్ రేషియో అంటే గిన? నార్మల్గా చూడండి. ఓకే, ఇది రాద్దాం. ఈక్వల్ రేషియో క్వశ్చన్ అంటే తర్వాత రాస్తాను. అయితే నేను ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చదవండి ఏమి ఇచ్చినాడు అనేది. సామాజిక శాస్త్రం అంటే ఎస్, తర్వాత భూగోళ శాస్త్రం అంటే జాగ్రఫీ ఏమి 2:3 అంటే అంటున్నాడు. సో రైటా. సామాజిక శాస్త్రం అంటే ఎస్, జాగ్రఫీ అంటే జీ. ఈ రేషియో ఏమంటున్నాడు? 2:3 అని క్వశ్చన్ అంటున్నాడు. రైట్. తర్వాత ఇంకో దాంట్లో కూడా ఇచ్చినట్టున్నాడు చూడండి. మరియు చరిత్ర మరియు తత్వశాస్త్రం అంటున్నాడు. తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ. సో చరిత్ర అంటే హెచ్, సో తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ. దీన్ని కూడా రేషియో ఇచ్చినాడు. ఏమి ఇచ్చినట్టు రేషియో అనేది 1:2 1:2 అని ఇచ్చినాడు. ఇప్పుడు బాగా ఇక్కడ మాత్రం ఈక్వల్ రేషియో అంటాడు. ఇప్పుడు చెప్పండి ఇది ఏం రాసుకోవచ్చు? ఇప్పుడు ఎస్ హెచ్ అనేది ఈక్వల్ రేషియో అన్నాడు. మనం ఏం రాయొచ్చు? 1:1 అనేది చెప్పాలి. ఇక్కడ మీరు దీంట్లో చెప్పకూడదు. ఇప్పుడు ఎస్ అంటే ఇక్కడ 2 ఉండదు, హెచ్ అంటే ఇక్కడ ఉండదు అని క్వశ్చన్ చెప్పకూడదు అట్లా. ఇప్పుడు ఈ రెండింటికి కంపారిజన్ ఏమంటున్నాడు? ఇవి ఈక్వల్ రేషియోలో ఉన్నాయి. ఇవి ఏ రేషియోనే రాసుకో. ఇక్కడ 10 రాసి ఇక్కడ కూడా ఏం రాయాలా? అప్పుడు 10 రాసినా కూడా 11 అంటే ఏమవుతుంది మరి రేషియో అనేది? ఒకవేళ ఇక్కడ హెచ్ కూడా తీసుకుంటే కూడా హెచ్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? ఏ నెంబర్ తీసుకున్నా కానీ రేషియో అనేది ఫైనల్గా ఈక్వల్ రేషియో అంటే ఎప్పుడైనా ఏమొస్తుంది మనకి? 1:1 వస్తుంది. అదే. కానీ ఇక్కడ మనకి ఏమంటున్నాడు చూడండి దీంట్లోన. ఇప్పుడు ఈ విధంగా 3 రేషియోలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఇక్కడ హెచ్ ఉన్నది, ఇక్కడ హెచ్ ఉన్నది, సేమ్ ఉండదు చూడండి. ఒకటి ఏముండదు మనకి, ఇక్కడ సేమ్ ఉండదు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎస్ ఉన్నది, ఇక్కడ ఏం 1 ఉన్నది, ఇక్కడ మాత్రం ఏముండదు 2 ఉండదు. కానీ మనకి అప్పుడు ఏం చేయాలి? మనం ఈ 2 ఈక్వల్ చేయాలంటే దీన్ని ఏముతో ఇంటి చేయాలా? 2తో ఇంటి చేయాల్సి వస్తుంది. దేనితో ఇంటి చేయాల్సి వస్తుంది? ఇక్కడ చూడండి. అప్పుడు దీన్ని ఒకవేళ 2తో ఇంటి చేసినా 2వ కాట్లా సో మనకి ఎక్స్ కూడా ఏమైపోతుంది? 2 అనేది వస్తుంది కాబట్టి. కానీ మళ్ళీ అప్పుడు హెచ్ అనేది మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ 2 అవుతుంది. అంటే అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇది కూడా మార్చాల్సి వస్తుంది. రైట్. అప్పుడు మళ్ళీ దీన్ని ఏమిటి ఇంటి చేయాలా? మళ్ళీ 2తో ఇంటి చేయాల్సి వస్తుంది. అప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏమవుతుంది? 2వ కాట్లా 2, ఇక్కడ 2వ కాట్లా 2. సో ఇక్కడ మళ్ళీ 2:3 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 2:4 అవుతుంది. అంటే మనకి చూడండి ఇప్పుడు హిస్టరీ కానీ సోషియాలజీ కానీ ఇంకోటి ఏమున్నది? జాగ్రఫీ, తర్వాత ఫిలాసఫీ. సో హిస్టరీకి సంబంధించి ఎన్ని పాయింట్లు 2 వచ్చినా మనకి 2. ఎక్కడైనా కానీ 2 ఉండాలి. హిస్టరీ ఉందే లేదా? ఉంది. నెక్స్ట్ సోషియాలజీ చూడండి, ఎక్కడైనా కానీ 2 ఉండాలి. ఉండదా? ఉందే లేదా? ఉండేది. నెక్స్ట్ చూడండి జాగ్రఫీ అంటే మనకి ఎన్ని పార్ట్లు ఉన్నది? 3 పార్ట్లు. ఫిలాసఫీ ఎన్ని పాయింట్లు ఉండమని? 4 పార్ట్లు అనేవి ఉంటాయి. సో ఇట్లా మీకు నార్మల్గా రేషియో రాసేకి రావాలా. నార్మల్గా రేషియో రాసేకి ఇట్లా రేషియో రాసేకి వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు. అయితే అతను మొత్తం 55% మార్కులు పొందాడు అంటున్నాడు. రైటా. అతను మొత్తం ఎంత పర్సెంట్ పొందినాడంట? 55% అంటున్నాడు. సో నార్మల్గా ఇప్పుడు చెప్పండి, మీరు ఎగ్జామ్లోనే ఉంటాయి, మీకు ఎంత పర్సెంట్ మార్కులు వచ్చాయని కష్టం మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? వచ్చిన మార్కులు బై టోటల్ మార్కులు అనేది కనెక్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటే మీకు ఏమైనా తెలుస్తుంది అదేనా? టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటే ఏమైనా తెలుస్తున్నాయినా? ఏం తెలియదు. కానీ ఇంకోటి కూడా ఏమి ఇచ్చినాడు చూడండి. ప్రతి సబ్జెక్టులోనే గరిష్ట మార్కులు అనేవి ఈక్వల్ అంట. ప్రతి సబ్జెక్టులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 4 సబ్జెక్టులు ఉంటాయి కదా, ఈ సబ్జెక్టు 100 మార్కులు ఉంటుంది, ఇది కూడా ఎన్ని మార్కులు ఉంటుంది? ఇది 100, ఇది 100, ఇది కూడా 100 ఉంటుంది. కానీ నార్మల్గా ఇప్పుడు పర్సెంటేజ్ మాత్రం కూడా ఏమంటున్నాడు? ఓవరాల్గా ఆయనకి 55% వచ్చేది అంటున్నాడు. మనకి ఇప్పుడు దీని నుంచి మనకి 55% ఈక్వల్ కావాలంటే ఎట్లా కనుక్కుంటాం చెప్పండి? అది ఇది ఇప్పుడు ఇది ఎట్లా ఈక్వల్ చేయాలి? దానికి 55% అనేది ఇచ్చినాడు. ఏం చేసి నా 55%కి ఇది ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు నీకు టోటల్ మార్క్స్ ఏమైనా తెలుసా? తెలియదు. సో తెలుసుకోకున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాను. నార్మల్గా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూసుకోండి, ఇప్పుడు 10వ తరగతి మార్కులు ఉంటాయి, 600 మార్కులు ఉంటాయి. నీకు ఎంత పర్సెంట్ రావాలంటే నువ్వు ఏం చేస్తావు? కింద 600 వేస్తావు, పైన అన్ని మార్కులు సబ్జెక్టులు కలిపి ఎన్ని వస్తుంది? పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేసేది. సో అప్పుడు నీకు పర్సెంటేజ్ అనేది వస్తుంది. అట్లా కాకుండా నార్మల్ కూడా ప్రతి దాంట్లో ఎన్ని మార్కులు తీసుకొని kasi ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో అంత బై చేసి కూడా నీకు ఏమొస్తుంది kasi అంటే యావరేజ్గా ఓవరాల్గా నార్మల్ పర్సెంటేజ్ అనేది వస్తుంది అనమాట. సో అంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా పర్సెంటేజ్ ఇచ్చినట్టు నీకు టోటల్ మార్క్స్ ఎన్ని ఉన్నాయని తెలియదు, ఒక రేషియోలు ఉన్నాయన్నప్పుడు మనకి ఎప్పుడైనా పర్సెంటేజ్కి ఈక్వల్ చేయాలంటే ఒకటి గుర్తుపెట్టుకున్నాను రూల్. ఎప్పుడైనా మనకి ఏం కనుక్కుంటే ఇచ్చిన రేషియోకి ఏదైతే ఉంటుందో వాటికి యావరేజ్ కనుక్కున్నాలా. ఏం కనుక్కున్నాలా? యావరేజ్ కనుక్కున్నాను. యావరేజ్ కనుక్కున్నాలంటే ఇప్పుడు చెప్పండి 2 + 2 ఎంత అవుతుంది? 4 + 3 ఎంత? 7 + 4 ఎంత? 11. సో 11 బై ఏం చేయాలా? మొత్తం ఎన్ని ఉన్నాయి?
4 అంటే ఇప్పుడు ఈ 11/4కి ఈ 11/4 భాగాలకి మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనుకోవచ్చు అంటే వాడు ఇచ్చిన పర్సెంటేజ్ 55%కి ఈక్వల్ అవుతుంది అనుకోవచ్చు అర్థం రైటా. అప్పుడు ఒక భాగంకి ఎంత అవుతుంది చెప్పండి, 11 5 55, 5 4 20. ఒక పాటకి ఎంత వచ్చింది మనకి 20. బట్ వాడు ఇంకా క్వశ్చన్ అడిగినాడు మనకి, ఇంకా చూడండి ఇంకో క్వశ్చన్ ఇంకా ఏమడిగినాడు చెప్పండి. అయితే అతను ఎన్ని సబ్జెక్టులోనా 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 55% అనేది ఇచ్చినాడు, ఇంత అన్ని సబ్జెక్టులో కలిపి వచ్చింది ఇది రైటా. ఇప్పుడు నేను ఏం చేసాను, ఈ అన్నిటికి యావరేజ్ కనుక్కున్నాను. సో నేను యావరేజ్ కనుక్కుంటే నాకు దీనికి ఈక్వల్ అయినప్పుడు నాకు ఏమవుతుంది, ఇది ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత వచ్చింది అనుకేషన్ అనేది వస్తుంది, ఇది ఎంత పర్సెంటేజ్ వచ్చేది అనేది రైట్. సో ఒక బాట్ అంటే ఎంత పర్సెంటేజ్ నాకు ఇక్కడ 20%, కానీ వాడు ఎంత పర్సెంట్ రావాలంటున్నాడు, 60% రావాలంటున్నాడు. అర్థమవుతుంది మీకు ఇక్కడ చెప్పేది. సో ఇక్కడ ఒక్క పార్టీకి ఇచ్చినప్పుడు మళ్ళీ 6 అంటే 20%కి ఎంత వచ్చింది చెప్పండి ఇప్పుడు ఇక్కడ. తర్వాత మనకి ఏమిటి అనుకోమంటున్నాడు, 20% 60% కావాలనుకున్నాడు. సో 20%కి మనకి ఎన్ని భాగాలు వచ్చింది, ఒక పార్టీకి 20% కదా. మళ్ళీ 60% అంటే ఎన్ని భాగాలు వస్తుంది చెప్పండి, 3 భాగాలు వస్తాయి. అంటే అట్లీస్ట్ 3 భాగాలు వస్తాయి మనకి ఎంత పర్సెంటేజ్ కంటే ఎక్కువ వచ్చినట్లు మనకి 60% లేదంటే అంతకంటే ఎక్కువ వచ్చినట్లు అని అర్థం. సో మనకి ఇచ్చిన భాగాలు మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసిన 60% కంటే ఎక్కువ భాగాలు అనుకోండి అంటే 3 కానీ రావాలా, 3 కంటే ఎక్కువ రావాలి. మరి ఎన్ని ఉన్నాయి దీంట్లో వచ్చింది. సో మనకి ఇక్కడ వచ్చిన ఇది 3 భాగాలు ఇది వచ్చింది, ఇది వచ్చేసి ఎన్ని భాగాలు వచ్చింది, 3 కంటే ఎక్కువ ఉండదు. అంటే అది కూడా 60% కంటే ఎక్కువ ఉన్నట్లే కదా. అంటే మనకి ఎన్ని సబ్జెక్టులు వచ్చినట్లు మనకి 2 సబ్జెక్ట్స్లో వచ్చినట్లు, మనకి 2 సబ్జెక్ట్స్లో మనకి ఏమి 60% కంటే ఎక్కువ మార్కులు అనేవి వచ్చినట్లు. 60 లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన సబ్జెక్టులు అని అనుకుంటే 2. అర్థమైంది ఇది. కొంచెం జాగ్రత్త చూసుకుని ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ మీకు మిస్ కాకూడదు మీరు రైట్. చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే సురేష్ ఒక రసగుల్లా అంట, దాని 1 కిలో అంట రసగుల్లాను కిలో 15 రూపాయలకి అమ్ముతున్నాడు అంట. 1 కిలో అంటే 1 కేజీ 15 రూపాయలు అంటున్నాడు. ఆ రసగుల్లాను 5:3 నిష్పత్తిలో కలిపిన పిండి మరియు చక్కెరతో తయారవుతుంది అని అంటున్నాడు. ఏదే రసగుల్లా అనేది తయారవుతుంది అంటే దేంతో తయారవుతుంది అంటున్నాడు వాడు. పిండి అంటే పి అని రాస్తాను, తర్వాత చక్కెర అని అంటే ఏమని రాస్తాను, షుగర్ అంటే ఎస్ అని రాద్దామండి రైట్. అప్పుడు ఏ నిష్పత్తిలో ఉంటుంది, ఇది 5:3 నిష్పత్తిలో తయారవుతుందంట. ఒక రసగుల్లా తయారవుతుంది దేంతో, పిండితో తయారవుతుంది, షుగర్తో తయారవుతుంది అనుకుంటున్నాడు. ఆ రసగుల్లాలో మరి పిండి షుగర్ అనేది ఏ రేషియోలో ఉన్నది అనుకుంటే 5:3 రేషియోలో ఉంది అనుకుంటే చెప్తున్నాడు. బట్ ఒక ఫస్ట్ మాత్రం వాడు ఏమంటున్నాడు అంటే 1 కేజీ అనేది ఏది ఉంటుందో ఇది 1 కేజీ అనేది 15 రూపాయలు అని చెప్తున్నాడు మనకి రైటా. ఏది ఇది పరిమాణం అంటే పిండి పరిమాణం తీసుకుంటున్నాడు, షుగర్ యొక్క పరిమాణం తీసుకుంటున్నాడు. అంటే ఏం రేషియో ఇచ్చినట్లు మనకి దీనికి, ఇది పరిమాణం రేషియో ఇచ్చినట్ల రైటా, క్వాంటిటీ పరిమాణం ఇచ్చినట్లు గుర్తుపెట్టుకున్నది రైటా. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ఇంకొక రేషియో కూడా ఇచ్చినాడు చూడండి, చక్కెర మరియు పిండి ధరల నిష్పత్తిని ఇచ్చాడు. చూడండి ఇక్కడ రివర్స్ ఇచ్చినట్టు చూస్తున్నారా, చక్కెర పిండి ధరల నిష్పత్తిని ఇచ్చినాడు చూడండి. సో నన్ను అందుకని షుగర్ ఇక్కడే రాస్తాను, మళ్ళీ పిండి ఇక్కడే రాస్తాను. సో సపరేట్ మనకి ఇదేమిది ప్రైస్ గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు, ధర. దేని గురించి మాట్లాడుతున్నాడు, ధర గురించి మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు చెప్పండి ఏమి ఇచ్చినాడు మనకి, పిండి ధర ఎంత ఇచ్చినాడు రైట్. చక్కెర ధర వచ్చేసి 7, పిండి ధర వచ్చేసి 3. ఈ అంటే ధర నిష్పత్తి అనేది ఈ రేషియోలో ఉండదంట, వాటి యొక్క పరిమాణ నిష్పత్తి ఈ విధంగా ఉండదు అనుకోసం అంటున్నాడు. కానీ ఇప్పుడు ఏమి ఇచ్చినాడంటే ఇక్కడ వరకు రేషియో క్వశ్చన్ ఇచ్చినాడు. దీని తర్వాత ఏమి ఇచ్చినాడానికి మీకు ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పేసిన చాప్టర్ అంతా అయిపోయింది మీకు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే దీన్ని అతను 66.66% లాభం పొందుతున్నాడు, అయితే చక్కెర ధర ఎంతో కనుక్కోవాలంటున్నాడు. ఫైనల్గా ఇది షుగర్ యొక్క ప్రైస్ ఎంతో కనుక్కోవాలంటున్నాడు. సో ఇక్కడ చూడండి షుగర్ యొక్క ప్రైస్ కనుక్కోవాలనుకుంటే మనకి ఇక్కడ ఏముండదు, షుగర్ యొక్క ధర 7 భాగాలు ఉండదు. ఒకసారి 7తో పోయేది ఏమన్నా ఉండదు ఆప్షన్లోనా, 7తో పోయేది ఏముండదు, 7 14. సో మ్యాక్సిమం అదే ఆన్సర్ ఉంటే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ అప్పుడు మనకి సీసీకి రాకున్నప్పుడు ఇట్లా ట్రిక్లని చిన్న తెలుసుకున్నాండి రైట్. మనం చేద్దాం ప్రొసీజర్. ఇప్పుడు ఏమి ఇచ్చినాడంటే మనకి 66.66%, 66.66% అనేది లాభం వస్తుంది. 66.66% అంటే మనం ఏమన్నా వచ్చు 2/3. మీకు ఎప్పుడైనా చెప్పినాను లాభం అని వచ్చినప్పుడు పర్సెంటేజ్లోన ఇచ్చినట్టు కింద అనేది ఖచ్చితంగా ఏది వస్తుంది మనకి, కాస్ట్ ప్రైస్ వస్తుంది. పైన ఏమొస్తుంది మనకి, ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ 3 భాగాలు అయితే లాభం అనేది ఎన్ని భాగాలు, 2 భాగాలు. ఒకవేళ నష్టం అన్నప్పుడు ఇది కాస్ట్ ప్రైస్ అయితే పైన వచ్చేది మాత్రం లాస్ అవుతుంది రైట్. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి రైట్. ఇప్పుడు ఎందుకంటే కష్టం కాస్ట్ ప్రైస్ 3 భాగాలు, ఇది 2 భాగాలు కలిపితే మొత్తం ఎన్ని భాగాలు అవుతుంది, 5 భాగాలు అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ 5 భాగాలు అవుతుంది. కానీ మనకు ఆల్రెడీ చూడండి వాడు అమ్మేదే కొన్ని ఇచ్చింది ఫస్ట్ చూడండి, అమ్మేదే కదా. సో అమ్ముతున్నాడు అనుకుంటే అది 1 కేజీ 15 రూపాయలకి అమ్ముతున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ భాగాలు 5 భాగాలకి ఎంత ఇస్తున్నదండి, 15 రూపాయలు. అంటే 5 భాగాలకి ఎంత వచ్చింది మనకి 15 రూపాయలు అయితే. కొన్ని మనం ఒకవేళ కాస్ట్ ప్రైస్ కనుక్కున్నారంటే 3 భాగాలకి ఎంత అవుతుంది చెప్పండి, 3 కార్డుల
3 5 15 అంతేనా? 5 మూల 15 కదా, సారీ 3 మూల 9. అంటే అది కొనిండే ఎందుకు కొంటాడు వాడు? 9 రూపాయలు కొంటాడు. సో మనకి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినా ఇక్కడ ఇది ఎంత మనకి పిండి 5 భాగాలు ఉండదు. ఇది వచ్చేసి షుగర్ ఎన్ని భాగాలు ఉండదు మనకి? 3 భాగాలు ఉండదు. అంటే ఓవరాల్గా ఎన్ని భాగాలు అవుతుంది చెప్పండి మనకి? నార్మల్గా ఓవరాల్గా ఎన్ని భాగాలు అయితే మనకి? 8 భాగాలు అవుతుంది. ఇది గుర్తున్నది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి పరిమాణం, ఇది వచ్చేసి ధరకు సంబంధించింది. సో మొత్తం మనకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 8 భాగాలు ఉండాలి. సో ఇది వచ్చేసి ధరకు సంబంధించింది ఇచ్చినాడు. సో మనకి ఇక్కడ చూడండి 8 భాగాలు కదా. ఇప్పుడు ఈ రేషియోనే కదా వాడు కొనేది. ఇక్కడ చూడండి 8 భాగాలకు మనకి ఎంత వచ్చింది అనుకోవచ్చు. అంటే ఇది ఎంత వచ్చిందిరా మనకి? ఇది 9 రూపాయలు, ఇది 9 రూపాయలు ఇది. కాబట్టి దీన్ని ఇంటూ ఏం చేస్తాను నేను? 9 చేశాను. బట్ ఇక్కడ చూడండి షుగర్ మాత్రం ఎంత, ఎన్ని భాగాలు ఉన్నది? ఇట 7 భాగాలు ఉండదు. అంటే దీన్ని ఇంటూ 7 చేయండి. ఇది ఎన్ని భాగాలు ఇచ్చినాడు మనకి? పిండి 3 భాగాలు కదా. సో మనకు 3 భాగాలు ఇచ్చినా 5 ముళ్ళ 15, 7 ముళ్ళ 21. ఇది నార్మల్, అంటే భాగాల ప్రకారం చేస్తే గిన అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకని అంటే మీకు డైరెక్ట్ రాయాలి ఇక్కడ 5 ముళ్ళ 15, 7 ముళ్ళ 21 అవుతుంది నార్మల్గా. సో ఇప్పుడు ఇన్ని భాగాలకి, కానీ మొత్తం వచ్చేసింది ఇది ఎన్ని భాగాలు? ఇదా 8 భాగాలు. కానీ మనకి యాక్చువల్ ధర తెలుసు. ఇట యాక్చువల్ ధర ఎంత ఉంటుంది? ఇట 9 రూపాయలు ఉన్నాయి. కానీ దీంతో కంపారిజన్ చేయకూడదు కదా, ఫైనల్గా కంపారిజన్ చేయాలి ఎప్పుడైనా కానీ. సో మీకు చెప్పండి, ఇప్పుడు 8 9 ఎంత అవుతుంది? ఇదా 72, 8 9 72, రైట్. అంటే ఇక్కడ ఏం చూడండి 15 + 21 మొత్తం ఎన్ని భాగాలు అవుతుంది? 36 భాగాలు, అంతే కదా. 25 ఒక 5, 26 + 10 అంటే 36 భాగాలకు మనకి ఎంత వచ్చింది? 72 రూపాయలు అనేది వచ్చింది. 36 భాగాలకి ఎంత వచ్చింది? 72. వాడు ఇప్పుడు కనుక్కోవాల్సింది ఎవరి గురించి కనుక్కోమంటున్నాడు? షుగర్ యొక్క ప్రైస్. మరి షుగర్కి సంబంధించి ఓన్లీ షుగర్ అంటే ఎన్ని భాగాలు ఉంటాయి మనకి? ఎన్ని భాగాలు ఉంటాయి మనకు? ఓన్లీ షుగర్ అని అంటే ఎన్ని భాగాలు వచ్చింది ప్రజెంట్? ఇప్పుడు 21 భాగాలు వచ్చింది. మనకి ఎంత వచ్చింది? 21 భాగాలు వచ్చింది. సో 21 భాగాలకి ఎంత చెప్పండి? 36 రెంట్ల, అంతేనా? సో 32 అంటే మనకి ఏంటి? 2 ఒకట్ల 2, 2 ముళ్ళ 6. ఇప్పుడు మనకి 62 రూపాయలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా కాదా? యాడా సారీ 42 కదా. ఇప్పుడు మనకు 42 ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుందా కాదా? మనకు ఇప్పుడు ఇంటి ముందు 14 ఆన్సర్ వచ్చేది. ఇది మాత్రం మనకి ఎంత వచ్చింది? ఏంటికి వచ్చింది చెప్పండి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇప్పుడు 42 అనేది ఏంటికి వచ్చింది చూడండి. దీంట్లో బాగా అబ్జర్వ్ చేయండి. ఇంకొకసారి బాగా చూడు. ఇప్పుడు వాడు ఏమడిగినాడు క్వశ్చన్లన్నా? షుగర్ ప్రైజ్ ఎంత కదని అడిగింది. షుగర్ ప్రైజ్ ఎంత అని అంటే 1 కేజీ షుగర్ ఎంత ఉన్నదని కదా చెప్పాల్సింది. అంతే 3 కేజీలు ఎంత ఉన్నదని చెప్తావు నువ్వు. 1 కేజీ షుగర్ కదా. మరి వీడు మనకు వచ్చింది ఎన్ని కేజీలు? ఏంటికి చెప్పండి? ఆడ పరిమాణంలో చూడండి మనకి చక్కెర అనేది ఎన్ని భాగాలు ఉండదు? అంటే ఎన్ని కేజీలు దగ్గర ఎన్ని కేజీలు ఉన్నట్లా? 3 భాగాలు. కానీ 1 భాగంకే కదా కనుక్కోవాల్సింది. అంటే దీన్ని ఏమితో భాగాలు చేయాలి నువ్వు? చేసి 3 ఒకట్ల 3, 3 4 అది మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు నార్మల్గా చేసే 36 భాగాలకు 72 రూపాయలు మొత్తం. ఇదేంటి ధర? ధర అనేది ఎప్పుడు వస్తుంది? ఎన్ని భాగాలు ఉండదు, ఎంత పరిమాణం ఉండదు, ఒక పరిమాణం ఎంత భాగం పడుతుంది. సో మొత్తం చేసినప్పుడు మొత్తం ధర అనేది 36 రూపాయలు వచ్చింది నాకు. ఇక్కడ 36 భాగాలు వచ్చింది ఓవరాల్ ధర. కానీ ఇక్కడ ఎంత వచ్చింది నాకు? ఓవరాల్ యాక్చువల్ ధర 72 రూపాయలు. కానీ నాకు కావాల్సింది ఓన్లీ షుగర్కి మాత్రమే 21 భాగాలు ఉండదు. కానీ ఎన్ని భాగాలు అంటే ఇట్లా చేసి ఎన్ని భాగాలు వచ్చినట్లు మనకి? 3 భాగాల ధర. కానీ కావాల్సింది 1 భాగమే కాబట్టి 14 రూపాయలు. చూడండి క్వశ్చన్ నెంబర్ 204 చూడండి ఏమి ఇచ్చినాడు. ఇది అడిగింది చూడండి, ఈజీ క్వశ్చన్ అడిగింది. ఇది లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది ఒక హాస్టల్లోన ఖర్చు అనేది కొంతవరకు మార్పు చెందుతుంది అంటున్నాడు. హాస్టల్లోన ఖర్చు అనేది కొంతవరకు మార్పు చెందుతుంది అని అంటున్నాడు. అయితే విద్యార్థుల సంఖ్యకు ఎట్లుంటుంది అంటే అది అనుమానంలో, అంటే ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటున్నాడు. అంటే అనులోమానుపాతం అనుకుంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థుల సంఖ్య పెరిగింది, ఖర్చు అనేది ఏమవుతుంది? ఒకవేళ విద్యార్థుల సంఖ్య తగ్గింది, ఖర్చు అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. అట్లా చెప్తున్నాడు వాడు. అయితే మిగిలినది స్థిర సొమ్ము అనుకసి అంటున్నాడు. ఒకవేళ 120 మంది విద్యార్థులు ఉంటే గిన, క్లాసులో ఎంతమంది విద్యార్థులు అంట? 120 మంది విద్యార్థులు ఉంటే గిన డబ్బులు అన్నింటి ఎందుకు ఖర్చు అవుతాయి అంటారు మనకి? 8400 అంటున్నాడు. ఒకవేళ 120 మంది ఉన్నప్పుడు. ఒకవేళ అట్లా కాదు, విద్యార్థులు అనే వాళ్ళు ఎంతమంది అయితే గిన 150 మంది ఉంటే గిన, విద్యార్థులు అనే వాళ్ళు ఎంతమంది ఉంటే గిన 150 మంది ఉంటే గిన ఖర్చు అనేది ఎంత అవుతుంది అంటారు? అప్పుడు 10,000 రూపాయలు అవుతుంది అనుకసి అంటున్నాడు. రైట్. అంటే ఇక్కడ చూడండి ఎంతమంది పెరిగినారు ఇక్కడికి ఎంతమంది పెరిగినారు? 30 మంది పెరిగినారు. 30 మంది పెరిగితేనే కదా మనకు డబ్బులు అనేవి. దాంట్లో కొంత సొమ్ము అనేది స్థిరంగా ఉంటుంది అనుకసి చెప్తున్నాడు వాడు. రైటా? సో మిగతా సొమ్ము స్థిరంగా ఉంటే ఎందుకు పెరిగింటే చెప్పండి? విద్యార్థులు పెరగడం వల్ల ధర అనేది ఏమైంది మనకి? ఇక్కడ పెరిగింది. ఎంత పెరిగింది ఇక్కడ? ధర అనేది ఇక్కడ ఎంత పెరిగింది? రైటా? బాగా చూడండి 1600. సో 1600 ఎందుకంటే 30 మంది పెరగడం వల్ల 1600 అనేది పెరిగింది.
వాడు కాని తర్వాత క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే ఒకవేళ ఇప్పుడు 330 మంది స్టూడెంట్స్ ఉంటే గిన ఎంతమంది 330 మంది స్టూడెంట్స్ ఉంటే గిన అప్పుడు ధర ఎంత అవుతుంది అనేది మీకు ఇక్కడ క్వశ్చన్ ఇస్తున్నాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడికి ఇప్పుడు ఎంతమంది పెరిగినారా? ఇక్కడ ఎంతమంది దగ్గర 180 మంది పెరిగినారు. సో ఇక్కడ చూడండి 180 మంది పెరిగారంటే మీరు దీంతో కంపేర్ చేసి ఈ నెంబర్ రావాలంటే ఈ 30ని ఏముతో చేసి ఇది వస్తుంది ఇంటూ ఆర్ చేసి 180 అనేది వస్తుందని లేదా అంటే ఇక్కడ పెరిగే ఖర్చు కూడా స్థిరంగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం ఏమితో చేసి సరిపోతుంది ఆరుతో చేసి అయిపోయి అంటే దానికి ఏం కూడాలి 10,000కి ఎక్స్ట్రా కూడాలి మళ్ళీ రైట్. సో అంటే 10,000 కంటే ఎక్కువ ఎంత ఎక్కువ అవుతుంది కష్టం అంటే 6తో నీటి చేసి 16 ఆరులా అంటే ఎంత అవుతుంది 9,600. సో అంతే కదా ఇప్పుడు సో 30 చేసి 180 మంది కదా ఇది. సో అప్పుడు 150 ప్లస్ 180 ఎంత అవుతుంది 380. సో మనకి మొత్తం ఎంత అవుతుంది అప్పుడు 19,600 రూపాయలు. మీరు ఆ క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కరెక్ట్ అర్థం చేసుకుంటే కొట్టుకుంటే కష్టమవుతుంది. ఒకసారి జాగ్రత్త చూడండి దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చినాడంటే ఇది కొంచెం జాగ్రత్తగా అండి. క్వశ్చన్ నెంబర్ 206 అనేది మనము ఆలోచించే విధానం బట్టి క్వశ్చన్ ఈజీగా మారాలి టఫ్గా మారాలి అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 206 అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చినాడంటే ఒక బాలుడు మరియు ఒక బాలిక పెన్సిల్తో ఆడుకుంటున్నారంట. బాలిక ఏం చేసిందంటే పెన్సిల్ని 2 ముక్కలుగా విరిగొట్టిందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెన్సిల్ అనుకున్నాండి. ఇప్పుడు ఇది ఒక పెన్సిల్ అనుకున్నాండి. మీరు ఇట్లా ఎగ్జామ్లో బొమ్మలు వేసారు వేయద్దండి మీకు అర్థం కాలేదు కూడా చెప్తాను. ఇప్పుడు ఇది ఒక పెన్సిల్ అనుకుంటే కినా ఇప్పుడు దీన్ని ఏం చేసేదానికి అంటే ఒక అమ్మాయి 2 భాగాలుగా విరిగొట్టింది. అది ఒకటి పెద్దగా ఉంటుందంటే ఇంకోటి ఇట్లుంటుందంట చిన్నగా ఉంటుందంట. అదే ఇచ్చిన చూడండిగా 2 భాగాలుగా విరగొట్టింది మరియు బాలుడు ఆ 2 భాగాల నిష్పత్తి అనేది ఎట్లున్నది అనుకుంటున్నాడంటే పెన్సిల్ పొడవు మరియు గరిష్ట భాగం పొడవుల నిష్పత్తికి సమానము అనుకుంటున్నాడు. ఆ విరిగిపోయింది ఏదైతే ఉంటుందో అదేమంటాడు పెన్సిల్ పొడవుకి మరియు పెన్సిల్ యొక్క గరిష్ట భాగాల యొక్క పొడవు నిష్పత్తికి సమానం అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 2 భాగాలు విడిగొట్టినాడు అబ్బా. ఒకటి పెద్దగా ఇంకోటి చిన్నగా ఉంటుంది అనుకో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతోగా ఇది ఇంత బ్లాక్తో చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇది ఇంత పెన్సిల్ ఇక్కడ వరకు ఇరిగొట్టింది. ఇది ఒక భాగం ఇది ఒక భాగం అనుకష్టం అనుకున్నాను. ఇప్పుడు రైటా ఇక్కడ వరకు ఇరిగిపోయింది. ఇది చిన్న భాగం ఇంకోటి ఇది. ఇప్పుడు దీన్ని ఏమనుకుంటారు వాడు ఏమైనా నిష్పత్తి ఇచ్చినాడా? ఏమి ఇవ్వలేదు మీకు అక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చినాడు నిష్పత్తి అనేది ఏమి ఇవ్వలేదు అసలు. నీకు ఆ క్వశ్చన్ మొత్తం చూస్తే కానీ ఒక్క అంకెని వేయడానికి కనపడుతుంది ఒక్క నెంబర్ అని వేయడానికి కనపడుతుంది పోనీ ఒక్క నిష్పత్తి ఏమైనా కనపడుతున్నది అంటే ఇప్పుడు మన ఛాయిస్ మీరు ఏమని అనుకున్నచ్చు ఇప్పుడు నిష్పత్తి ఏమనుకుంటుందో చెప్పండి రైట్. సో మనకి డబల్ ఉంటుంది అనుకోసం చెప్పలేదు. ఇప్పుడు ఇది ఉన్నది నేను దీన్ని 2 ముక్కలు చేసాను అందులో కొంచెం పెద్దగా ఉంటుంది ఇంకోటి సన్నగా ఉంటుంది అని చెప్తున్నాడు. పెద్దది లేదంటే చిన్నది ఇంకో దానికి కంపారిజన్ ఏమి ఇవ్వలేదు. దీనికి ఇది 2 రెట్లు ఉంటుంది దీనికి చిన్నదానికి 3 రెట్లు ఉంటుంది అని ఏం చెప్పట్లేదు. ఒక పెన్సిల్ ఉండదు 2 ముక్కలు చేశారు అందులో కొంచెం పెద్దగా పొడుగు ఉంటుంది ఇంకోటి కొంచెం ఉంటుంది చిన్నగా ఉంటుంది అంటే 2 భాగాలు అయినాయి ఒకటి పెద్దది ఇంకోటి సన్నది అంటున్నాడు. సో మనకి పెద్దది ఏమనుకుంటామండి పెద్దది ఏమనుకుంటారు ఎక్స్ అనుకుంటారా? అప్పుడు చిన్నది ఏమనుకుంటారు వై అనుకోవచ్చా? అంటే పెద్దది ఏమనుకుంటారు ఎక్స్ అనుకుంటే చిన్నది ఏమనుకుంటారు వై. ఇప్పుడు ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి. ఏమి ఇచ్చాడంటే ఆ విరిగిపోయిన భాగాలు అనేవి ఎట్లున్నాయి అనుకోవచ్చు అంటే దేనికి సమానం అవుతాయి అనుకోవచ్చు అంటున్నాడంటే చూడండి ఏమి ఇచ్చాడు చెప్పండి. ఆ పెన్సిల్ యొక్క పొడవు మరియు గరిష్ట భాగాల పొడవుకి నిష్పత్తికి సమానం అంటున్నాడు చూడండి. ఇంగ్లీష్లో చదవండి కొంచెం తెలుగులో మీ కొద్దిగా కరెక్ట్గా ఏమి ఇవ్వలేదు. ద బాయ్ అబ్జర్వ్స్ దట్ ద రేషియో ఆఫ్ ది లెంత్ ఆఫ్ దిస్ 2 parts ఈజ్ సేమ్ యాజ్ ద length of the dispute same as the ratio of the length of the pencil to the larger part. The length of the pencil అంటున్నాడు. సో ద లెంత్ ఆఫ్ ది పెన్సిల్ అంటే ఓరల్ పెన్సిల్ ఏముండదు మనకి. ద లెంత్ ఆఫ్ ది పెన్సిల్ అంటే ఓరల్ ఏముండదు చెప్పండి రైటా y + x x + y ఏది రాసుకున్నా ఒకటి మీ ఇష్టం. తర్వాత దీంట్లోనే లార్జర్ పార్ట్ ఏముండదు ఈ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది అనుకష్టం అంటున్నాడు. ఏమి ఈ 2 భాగాలు అనేటివి అనుకష్టం అంటున్నాడు. మరి ఇప్పుడు ఈ 2 భాగాలు అంటే ఏమన్నా రాయొచ్చు ఇప్పుడు x/y పెద్ద భాగం ఇదే కదా మనకి పెద్ద భాగం ఏముండదు ఫస్ట్ ఎక్స్ రైట్. ఇంకోటి వచ్చేసి ఏమంటున్నాడు చిన్న భాగం వచ్చేసి మనకి వై కదా అది ఏమిటి పెద్ద భాగానికి ఈ రేషియోకి ఈక్వల్గా ఉండదు అని క్వశ్చన్ అంటున్నాడు. సో ఇప్పుడు నువ్వు చేయి నార్మల్గా x × x ఏమైతే చెప్పండి x² ఇతర చేసి y × y y² + y × x yx. ఇప్పుడు ఇది వచ్చేది. ఇప్పుడు చెప్పండి మనకి ఇప్పుడు ఏమన్నా అసలు x/y వాల్యూస్ ఏమైనా కనుక్కోవడానికి వస్తుంటాయా? సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి చూడండి ఇక్కడ ఏం చేస్తారంటే ఏదో ఒకటి మీకు ఇంకా ఆల్జిబ్రా తెలియదు కదా ఆల్జిబ్రా ప్రకారం ఏం చేస్తారు అనుకోండి ఈక్వేషన్ వచ్చినప్పుడు ఏదైనా ఒక కాన్స్టెంట్ స్థిర వాల్యూ తీసుకొని ఏమైనా కంటే 2 అంకెలు అనుకుంటే 0 అని అనుకోవచ్చు లేదంటే 1 అనుకోవచ్చు. మీరు దానికంటే వేరే వాల్యూలు అనుకుంటే కానీ ఆన్సర్లు అనేవి వేరే వస్తాయి. అంటే 0 అనుకోవచ్చు లేదంటే 1 అనుకోవచ్చు. ఒకవేళ 0 అనుకుందాం ట్రై చేద్దాం. ఒకవేళ 0 అనుకుంటే చూడండి ఏమైపోతుంది అంటే x² x = 0 అనుకుంటే ఇది ఏమైపోతుంది 0 అయిపోతుంది. ఇది కూడా ఏమైపోతుంది 0నే వస్తుంది. మళ్ళీ ఇది కూడా ఏమొస్తుంది 0నే వస్తుంది. అట్లా రాకూడదు. అన్ని వాల్యూలు 0కి ఈక్వల్ అప్పుడు కాకూడదు
రైట్. అందుకోసం సున్నా కాకోకున్నట్లు నెక్స్ట్ వాల్యూ నేను ఏమనుకుంటాను, 1 అనుకునే ట్రై చేయండి. 1 అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది 1 స్క్వేర్ అనుకుంటే ఏమవుతుంది, ఇది 1 రైటా. లేదనుకుంటే y వాల్యూ అనుకున్నాడు, ఇక్కడ చిన్నది కదా, చిన్నది మనకి x ఇది పెద్దది అనుకుంటే చిన్నది 1 అనుకున్నాడు. అప్పుడు చిన్నది 1 అనుకుంటే ఏమవుతుంది చెప్పండి, ఇది 1 తర్వాత 1 × x అయితే x, ఇది ఇతనికి ఏమవుతుంది x². సో ఇది ఇతనికి తీసుకురండి, x² - x -1 ఈజ్ఈక్వల్ టు ఏమవుతుంది 0 రైటా. సో మనకి ఇప్పుడు వీటికి ఏం కనుక్కున్నా, కారణాంకాలు కనుక్కున్నాను. ఏం కనుక్కున్నా, కారణాంకాలు కనుక్కున్నాలంటే నార్మల్ వస్తాయి, వీటికి కనుక్కునేకి రాదు. మళ్ళీ ఏం చేయదు, వీటిని కారణాంకాలు కనుక్కున్నాలంటే ఫార్ములా వాడుక చేయాలి. చెప్పండి మనకి ఫార్ములా ఏముండదు, -b ± b² - 4ac రైట్ బై 2a. ఇది తెలియాలి మనకి ఫార్ములా. సో ఇప్పుడు చెప్పండి దీంట్లో మనకి -b అంటే ఏముండదు, ఇక్కడ b అంటే ఏముండదు ఆల్రెడీ -1. సో -1 అనుకుంటే మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి 1 ± ఉండదు కాబట్టి ± b² అంటే 1² b² అంటే ఏముండదు 1² అంటే 1 కదా ఇది. ఇంకా నెక్స్ట్ -4ac అని ఉంటుంది. ఏ అంటే ఎంత ఉండదు 1, c అంటే ఏముండదు -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది +4 బై 2 × a అంటే 1 కాబట్టి మళ్ళీ ఏమవుతుంది 2నే అవుతుంది. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ 1 ± 5 + 1 ఎంత అవుతుంది 5 తర్వాత 2 తర్వాత చూడండి ఒకసారి ప్లస్ రాసుకున్నాను ఇంకోసారి మైనస్ రాసుకున్నాను అంటే 1 - √5/2 ఇంకోటి వచ్చేసి 1 + √5/2 అనేది తీసుకున్నాను రైట్. అంతే కదా, ఇది లేదా ఇదే తీసుకున్నాను మనకి రైట్. సో మనకి 1 - √5/2 ఇంకోటి వచ్చేసి 1 + √5/2 అనేది తీసుకుంటాను. సో మీరు ఒక్కొక్కసారి ఏదైనా ఒకటి పెట్టుకునండి రైటా. సో మనకి ఇక్కడ చెప్పండి రా, మనకి ఇది ఏం కనుకోవాల్సింది ఫైనల్గా మనకి లాస్ట్ క్వశ్చన్ ఏమడిగినాడు మనకి, అయితే బాలిక ఏ నిష్పత్తిలో ఆ పెన్సిల్ని విరగొట్టింది. ఏ నిష్పత్తిలో విరగొట్టింది మనకి ఇదే కదా రాయాల్సింది, x/y లేదంటే y/x ఏదైనా రాసుకోవచ్చు మీరు. సో చెప్పండి x = మనకి ఏమొచ్చింది మనకి ఇక్కడ x = ఏమొచ్చింది ఒకసారి ఏం రాస్తారు, ఇది రాస్తారా. మనకి ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్లో ప్లస్ ఇచ్చినాడా మైనస్ ఇచ్చినాడా, అన్ని ప్లస్ ఉంది మైనస్ కూడా ఉండదు రైటా. ఒకటి చూద్దాం, ఏదో 2 తీసుకొని చేద్దాం మనం 2 చేయాల్సింది. అప్పుడు మనకి ఏం చేస్తాం చూడండి, ఒకటి ఏమి ఇచ్చినాడు 1 + √5/2 ఇది ఒకవేళ ఏది ఇది x వాల్యూ బై మనకి x = ఏమనుకున్నాం చెప్పండి ఇక్కడ కింద 1 కదా అనుకునేది. ఎందుకంటే లెట్ x = ఏమనుకున్నాం y = ఏమనుకున్నాం ఇక్కడ y = 1 అనుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఏం రాయాలా 1 అనేది రాయాలి. లేకపోతే ఇంకోటి ఏమైతే 1 - √5/2 అనేది వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ కింద ఏమనుకుంటావు 1 అనేది వస్తుంది. చూడండి అప్పుడు రేషియో ఏమైతే రా డైరెక్ట్గా ఇది ఉన్నా లేకుండా 1 అంటే రేషియో అనేది ఇక్కడ ఏమైతే చెప్పండి 1 + √5 × √5:3 అనేది రావాలి. లేకపోతే ఇంకోటి ఏం రావాలి ఇక్కడ 1 - √5:2 అనేది రావాలి. చూడండి ఆప్షన్స్లో ఏముండదు మనకి 1 + √5 2 ఇచ్చినాడే ఎట్లా కొంప తీసి 2 ఉన్నాయా XY YX అని ఇచ్చినాడు. ఏం కాదు వాడు ఏ నిష్పత్తులు ఉన్నాడు కాబట్టి చిన్నది ఫస్ట్ ఏం తీసుకున్నట్టు అంటే పెద్దది ఉండేది అంటే చూడండి, లేదంటే చిన్నది ఉన్నది. ప్రతి దాంట్లో మనకి ఏమి ఇచ్చాడు పెద్దదే తీసుకున్నాడు కదా. మనం ఇక్కడ రాసుకునేది ఏమిది ఇక్కడ చూడండి, ఇక్కడ రేషియో అనేది ఇక్కడ చూసుకోండి మనకి 2 ఇచ్చినాడా లేదా ఆప్షన్స్లో చూడండి. ఇంగ్లీష్లో చదవండి క్వశ్చన్. ఏ బాయ్ అండ్ ఏ గర్ల్ ప్లేయింగ్ విత్ ఏ పెన్సిల్, ద గర్ల్ బ్రేక్ ది పెన్సిల్ ఇంటూ 2 parts అండ్ ద బాయ్ అబ్జర్వ్స్ ద రేషియో ఆఫ్ ది లెంత్ ఆఫ్ దిస్ 2 parts ఈజ్ సేమ్ యాజ్ the ratio of the length of the pencil to the larger part అంటున్నాడు. సో ఇక్కడ లార్జర్ పార్ట్ అంటే ఇదే కదా, అంటే అప్పుడు ఇది ఏమవుతుంది ఇది చిన్న పార్ట్ అవుతుంది అని కష్టం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లార్జర్ పార్ట్కి లెంత్ ఆఫ్ ది పెన్సిల్ అంటున్నాడు కదా, ఇది చిన్న పార్ట్ అని కష్టం అనుకుంటే ఇది పెద్ద పార్ట్ అవుతుంది. అంటే చిన్న పార్ట్ అంటే మనకి ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ ఫస్ట్ ఇది కిందది మనకి పెద్దది పైన చిన్నది అంటే ఫస్ట్ చిన్నది ఉండాలంటే చిన్నది ఉండాలని కష్టం మనం ఏం రాసుకున్నాం చూడండి ఇక్కడ కింద ఫస్ట్ 2 ఉండాలా. ఫస్ట్ ఏమి ఉండాలా 2 ఉండాలి. ఏ దాంట్లో ఉండదు చెప్పండి 2 ఒకటి ఆప్షన్ బి ఉండదు ఆప్షన్. సో దీంట్లో రెండవటో చూడండి మనకి ఏమి ఇచ్చినాడు ఒకసారి 1 + √5 వచ్చింది కదా, 1 + √5 ఇంకోటి 1 - √5 రావాలి. 1 - √5 అనేది ఎవరు వచ్చింది మనకు వచ్చిందే 1 - మనకి ఆప్షన్ బీనే కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ డి అనేది కాదు కదా. ఆప్షన్ డి ఎట్లా కరెక్ట్ అవుతుందా, ఎందుకంటే √5 - 1 యాడ్ వచ్చింది మనకి ఇక్కడ. √5 - 1 కాదు కదా, ఇది -√5 ఇది 1 - √5:2 కదా, ఇది కాదు కదా ఆన్సర్ మనకి. ఎందుకంటే ఆడ ఏమి ఇచ్చినాడు మనకి 1 - √5 అంటే ఇది ఆడ ఎక్కడ ఇచ్చినాడంటే ఇట్లా మీకు √5 - 1 వేరు 1 - √5 వేరు కదా.
సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. చూసుకోండి ఇక్కడ మనకి ఇక్కడ దీంట్లోన వీళ్ళకి ఆన్సర్ వేరే వచ్చి వీళ్ళు ఏం 1 అనుకొని చేసినట్టు డైరెక్ట్ వీడియో 1 అనుకుని చేయకూడదు ఇట్లా డైరెక్ట్. మీరు 1 అనుకుంటే మీకు డౌట్ వస్తుంది ఏంటికి 1 అనుకున్నాను క్వశ్చన్ అని. రైట్ సర్లే అండి. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇచ్చినాడు 207. రైట్ క్వశ్చన్ నెంబర్ చూడండి 207 చూడండి ఏమి ఇచ్చినాడంటే ఒకే పొడవు కలిగిన 2 కొవ్వొత్తులను ఒకేసారి వెలిగించాలంట. మొదటి కొవ్వొత్తి 8 గంటల్లోన రెండో కొవ్వొత్తి 6 గంటల్లో కరిగిపోతాయని క్వశ్చన్ అంటున్నాను. మనకి ఇక్కడ టైమ్ అండ్ వర్క్లో మీరు చేసారా ఏ ఒక పనిని 24 గంటలు చేశారు, బి అనే ఒక పని 36 గంటలు చేస్తాను క్వశ్చన్ అట్లా. ఇప్పుడు మొదటి కొవ్వొత్తి ఫస్ట్ కొవ్వొత్తి అంటున్నాడు ఏ అనేది అనుకున్నాండి, ఇక్కడ బి అనే కొవ్వొత్తి అనుకున్నాండి. 8 గంటల్లో కరిగిపోతుంది, ఇది వచ్చేసి కలిసి 6 అవర్స్లో కరిగిపోతుంది అని కష్టం. ఇది 8 అవర్స్, ఇది వచ్చేసి కలిసి 6 అవర్స్. మనకి ఎల్సిఎం ఎంత అయితే చెప్పండి. కాబట్టి 8 3 24, 6 4 24 అంటే ఒక గంటకి మొత్తం 24 యూనిట్లు ఉంటుంది ఒక్కోటి. ఇది గంటకి ఎన్ని యూనిట్లు కలిపోతుంటుంది, 3 యూనిట్లు కలిపోతుంటుంది. ఇది ఎన్ని యూనిట్లు కలిపోతుంటుంది గంటకి 4 యూనిట్లు కలిపోతుంటుంది. అర్థమైనా అట్లా ఎంతసేపు మనకి గంటకి ఇట్లు పోతే అప్పుడు 8 గంటల సేపు వస్తుంది అనమాట. ఇది 8 గంటల సేపు వస్తుంది, ఇట్లా గంటకి 4 యూనిట్లు 6 గంటల సేపు వస్తుంది. రైటా అర్థమవుతుంది అని చెప్పేది. రైట్ వాళ్ళు ఇచ్చింది ఫస్ట్ అది. తర్వాత ఇట్లా ఏమి ఇచ్చినట్టు చూడండి 2 కొవ్వొత్తులను వేరు వేరు రేటుతో కాల్చుతున్నాడు. వేరు వేరు రేటే కదా, ఇది మనకు గంటకు 3 యూనిట్లు కాలిపోతున్నది, ఇది వచ్చేసి 4 యూనిట్లు కాలిపోతున్నది. రైట్ అయితే వెలిగించిన తర్వాత ఎన్ని గంటల తర్వాత ఆ రేషియో అనేది ఎట్లా ఉండాలని కసి అంటున్నాడు వాడు 3:1 నిష్పత్తిలో ఉండాలని కసి అంటున్నాడు. ఏ నిష్పత్తిలో ఉండాలంట 3:1 నిష్పత్తి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఎన్ని యూనిట్లతో కలుపుతుండదురా గంటకి 3 యూనిట్లు భాగం. ఇది ఎన్ని యూనిట్లతో కలుపుతుండదురా 4 యూనిట్లు. ఇట్లా ఇది ఎన్ని గంటల సేపు వస్తుంది యాక్చువల్ అంటే 8 గంటల సేపు వస్తుంది. కానీ 8 గంటల సేపు వస్తుంది మనకి నార్మల్గా అంటే. కానీ వాడు ఏమంటున్నాడంటే ఎన్ని గంటల తర్వాత అని కసి అంటున్నాడు. సో జాగ్రత్తగా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో కొన్ని గంటలు కాలు తెగిన రేషియో అనేది మనకి ఏం వల్ల 3:1. అందుకని ఏం చేస్తుంటే మనకి ఎన్ని గంటల తర్వాత వస్తుందో తెలియదు కదా. మొత్తం ఎన్ని గంటల తర్వాత తెలియదు, మొత్తం ఉండేది 8 గంటలు, దాంట్లో నుంచి ఎన్నో కొన్ని గంటలు తీసేయాల. దాని తర్వాత మనకి ఎంత 3:1 రేషియో కాబట్టి 8 - 2 అని రాయలేదు ఇక్కడ. ఇది అర్థమైంది 8 - 2 అనేది రాసేది. ఇప్పుడు దీనికి చెప్పండి మీరు ఏమని రాయచ్చు దీనికి 6 - T 6 గంటలకి ఎన్ని గంటల తర్వాత మనకి అది ఏమవుతుంది మొత్తం 6 గంటలు అది వచ్చేది. కానీ ఎన్ని గంటల తర్వాత కొన్ని గంటలు తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 గంటలు తీసుకుంటే ఇంకా ఎన్ని గంటలు ఉంటుంది ఇది 6 - అంటే 2 ఇంకా 2 గంటలు. అప్పుడు రేషన్ అనేది ఎంత వస్తుందో చూసుకున్నాను. సో ఇట్లా రాసుకునే మీకు రావాలి. అప్పుడు మనకి ఇది రేషన్ అనేది ఏమవుతుంది అనుకోసం అంటున్నాడు 3:1 కావాలి. ఏమంటున్నాడు మనకి ఇక్కడ 3:1 కావాలంటున్నాడు. మీకు చెప్పండి ఇప్పుడు ఏమవుతుంది మనకి చెప్పండి. ఇక్కడ 8 - T ఇక్కడ 6 - T అట్లే పెట్టండి. దీన్ని అటు సైడ్ తీసుకోండి డైరెక్ట్గా. ఇప్పుడు 3 క్యాన్సిల్ అవుతుందా అంతే కదా. సో ఈ 4 అవతలం పోతే ఏమవుతుంది పైకి కదా వచ్చేది, 4 అవతలం పోతే ఏమవుతుంది పైకి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 8 - T అంటే 8 - T ఊరితో చేసి 4 చేసి 4 ఆర్లా 24 - 4 × T 4T. ఈ -4T యూతలం తీసుకోండి 8 అవతలం పంపించండి. సో యూతలం -4 యూతలం వస్తే ఏమవుతుంది +4 అవుతుంది. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి 4 నుంచి 1 పోతే రైటా 3T 24 నుంచి 8 తీసేయాలి. తీసేసి మనకి ఎంత ఇస్తుంది 16 రైటా. సో 16 అని కష్టం మనం కరెక్ట్ చేస్తే 6 కదా 4 3 క్యాన్సిల్. మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చినాడు దగ్గర వాల్యూ ఏమని ఇచ్చినాడా పాయింట్లు ఏమి ఇచ్చినాడు ఎన్ని గంటల తర్వాత టైం ఇచ్చినాడు కదా మనకి పాయింట్లోనే ఉంటుంది. చెప్పండి మనకి ఏమవుతుంది బై T = కరెక్ట్ వాల్యూ ఏమి వచ్చలేదు మనకి అక్కడ 16/3 3 కార్డుల 3 5 15 ఇంకెంత మిగులుతుంది 1/3 అంతే కదా. అప్పుడు 5 అవర్స్ 1/3 అని కష్టం ఇంటూ 16 కదా చేసింది 3 2 6 అంటే ఎన్ని నిమిషాలు వస్తుంది అంటే అంతే 5 అవర్స్ 20 మినిట్స్ 5 అవర్స్ 20 మినిట్స్. తర్వాత మనకి అది ఏమవుతుంది మనకి రేషియో అనేది 3:1 రేషియో అనేది కన్వర్ట్ అవుతుంది రైటా. సో ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఇది వీటికి షార్ట్ కట్ ఏం మనకి చెప్పకూడదు. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇచ్చినాడు. క్వశ్చన్ నెంబర్ 210 చూడండి 6,300 రూపాయల మొత్తాన్ని ABCDల మధ్య విభజించారని కసి అంటున్నాడు. అయితే A మరియు D మొత్తం యొక్క షేర్లు B మరియు C మొత్తం షేర్లకు నిష్పత్తి ఇచ్చినట్రా ఎంత ఇచ్చినట్రా 11:10 అంటున్నాడు. ఏమంటున్నాడు మరియు B మరియు D యొక్క షేర్ నిష్పత్తి కూడా ఇచ్చినాడు. Bకి Dకి ఎంత ఇచ్చినట్రా షేర్ నిష్పత్తి 8:9 8:9 ఓకే. అయితే Cకి సంబంధించిన డబ్బులు ఎంత వచ్చినా కూడా చెప్తున్నారు వాళ్ళు. Cకి సంబంధించి ఎంత రావాలంటే డబ్బులు రైట్. సో మీకు రాసిందండి 6,300 డబ్బులు మొత్తం పంచాలంట. ఎవరెవరు పంచాలంటారా
ఏబిసిడీలు పంచాలంట. కానీ అక్కడ పంచేటప్పుడు వాడికి రేషియో ఇచ్చాడు చూడండి, కావాలంటే అమాంగ్ ది ఏబిసిడి సచ్ దట్ ద రేషియో ఆఫ్ ది కంబైన్డ్ షేర్ ఆఫ్ ఏ అండ్ డి టు ద కంబైన్డ్ షేర్ ఆఫ్ బి అండ్ సి. రైట్, ఏ మరియు డికి కంబైన్డ్ అంటే ఏం చేయాలి, కలపాలా. ఏకి డికి షేర్ వచ్చేది, తర్వాత ఇంకోటి ఏమి రాసినారు, బికి సికి రేషియో. రేషియో ఏమి ఇచ్చినట్ట 10:11, 11:10. ఈ రేషియోలోనే వస్తుంది అనుకష్టం అంటున్నాడు. రైటా, ఈ రేషియోలో పంచాలి మనకి. ఎవరికి, నలుగురికి పంచాలి. చూడండి, నలుగురు వచ్చారు చూడండి, ఇక ఏడిబిసి ఏబిసిడీలు అందరూ వచ్చినారు. మొత్తం ఎన్ని భాగాలు అవుతాయి మరి? ఎన్ని భాగాలు అవుతాయి? 27 భాగాలు. 27 భాగాలకి ఎంత ఇచ్చిన డబ్బులు అడా 6,300 అంటే కష్టం. 27 3 నిన్నే అంతేనే కదా. అంటే ఒక బాట ఎంత అవుతుంది మనకి ఇక్కడ 300 కదా ఇది. అప్పుడు వీళ్ళకి ఎంత వస్తుంది, 11 ముళ్ళ వీళ్ళకి 3,300 వస్తాయి. వీళ్ళ షేర్ ఎంత వస్తుంది, 3,000 రూపాయలు అనేది వస్తుంది వీళ్ళ షేర్ అనేది. రైట్, నార్మల్ డైరెక్ట్గా అనుకోవచ్చు కదా మనకి ఇది. కానీ తర్వాత ఏమంటున్నాడంటే అండ్ ద రేషియో ఆఫ్ ది షేర్స్ ఆఫ్ బి అండ్ డి. బీకి డికి ఇచ్చినట్టు రేషియో, బీకి డికి రేషియో ఇచ్చినట్టు చూడండి. బీకి డికి రేషియో ఇచ్చినట్టు ఎంత ఇచ్చినట్టు 8:9. బీకి డికి రేషియో అనేది ఇచ్చినట్టు ఇట్లా ఎంత అయితే అనుకుంటే 8:9 అంటున్నాడు. కానీ అందులో ఒకరికి డబ్బులు ఇచ్చినట్టు ఎంత ఊరికి వస్తుంది అనేది. సి అనే వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టే లేదా చూడండి. సికి ఎంత వస్తాయంటే డబ్బులు, సికి ఎంత వస్తాయంటే డబ్బులు 15,560 రూపాయలు వస్తుంది అనుకుంటాడు. ఇక్కడ చూడండి, సికి 1560 రూపాయలు వస్తే బీకి సి కలిపి ఎంత వస్తాయి మొత్తము 3,000. అప్పుడు మనకి బీకి ఎంత వస్తుంది చెప్పండి, 1,440 రూపాయలు. అంతే కదా. ఈ రెండు కలిపితే మనకి ఎంత రావాలి, మళ్ళీ 3,000 రావాలి. ఇప్పుడు నీకు సికి వాడే చెప్పాడే, బీకి నీకు వచ్చేది. బీకి నీకు తెలిసి బీకి ఎంత వచ్చిందిరా 1,440 రూపాయలు అంటే అప్పుడు డీకి ఎంతో కనుక్కోవచ్చా లేదా. సో మనకి ఇప్పుడు చెప్పండి ఏమితో పోతుంది, 8 కాట్ల 8, ఇంకెంత మిగులుతుంది 6 కదా. 8 ఎంబాలా 64 కనుక 180. సో 18 ఎంబాలా 162. సో మనకి ఎంత వస్తుంది ఇది, డీకి ఇది 1,620 రూపాయలు. సో 1,620 రూపాయల నుంచి మనకి ఏ షేర్ కావాలనుకుంటే తీసేసి అయిపోతుంది కదా ఇది. సో తీసేసేయండి. 10 నుంచి 2 పోతికిన 8, 10 కమెంట్ కాబట్టి 12 నుంచి 6 పోతికిన 6, 2 అని చూడదు అంటే 1,680 రూపాయలు. ఎవరిది ఇది, ఏది. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమడిగినట్టు చెప్పండి. అయితే ఏ మరియు బి షేర్ల మధ్య తేడా ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఏ డబ్బులు ఎంత వచ్చినాయిరా 1,680, బీకి ఎంత వచ్చినాయిరా 1,440. అంటే 1,680లో నుంచి మనకి ఎంత తీసేయాలంటున్నాడు, 1,440 రూపాయలు తీసేయాలంటున్నాడు. సో మనకి ఎంత వస్తుంది మరి 240 రూపాయలు. రైటా. సో మనకి ఈజీ క్వశ్చన్ ఇది, రెగ్యులర్ క్వశ్చన్. సేమ్ ఇట్లే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు క్వశ్చన్. 200 ఎన్నోది ఇది 211 హోంవర్క్ చేసుకుంటాండి. నేను నెక్స్ట్ 212 క్వశ్చన్ చెప్తాను. 211 హోంవర్క్ చేసుకురండి మీరు. 212 ఏమి ఇచ్చినాడంటే, ఒక వ్యక్తి 10 ఫిజిక్స్ మరియు కొన్ని కెమిస్ట్రీ పుస్తకాలు ఇచ్చినాడు. ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంటున్నాడు పుస్తకాలు. ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం అయిపోయింది. ఫిజిక్స్ ఇంకా పెండింగ్ ఉండదు, ఒక పాఠం కాదు చెప్పేది. రైట్, చూద్దాం. మనకి ఫిజిక్స్ ఎన్ని పుస్తకాలు కొన్నాడంటరా 10 కొన్నాడంట. కెమిస్ట్రీ తెలుదు ఎన్నో కొన్ని కొన్నాడంటే ఎక్స్ కొన్నాడు అనుకుంటాను. రైటా. అయితే వాడు ఏమంటున్నాడు చూడండి, కెమిస్ట్రీ పుస్తకం వేల అనేది ఎట్లుంటుందంటే ఫిజిక్స్ పుస్తకం వేలకి రెట్టింపు ఉంటుందంట. ఫిజిక్స్ ఒకవేళ చూడండి రేషియో ఇచ్చినాడు, కెమిస్ట్రీ పుస్తకం వేల ఎట్లుంటుందంటే ఫిజిక్స్ పుస్తకం వేలకి రెట్టింపు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 రూపాయి అడిగేది ఎంత ఉంటుందంటే ఇది 2 రూపాయలు ఉంటుంది అనుకని అంటున్నాడు. ఈ విధంగా ఇచ్చాడు. ఒకవేళ లేదు ఇంకొక దాని తర్వాత ఏమి ఇచ్చినాడంటే, అట్లా కాదు, ఏమి ఇచ్చినాడంటే బిల్లు వేసేటప్పుడు గుమాస్తా అనేవాడు పొరపాటున ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ పుస్తకాల సంఖ్యను మార్చేసినాడంట. అంటే ఈ నెంబర్ ఏమైచ్చినాడంట, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ వేసినాడంట. ఇది చూడండి, ఇదేమిది పరిమాణం అంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇదేమిది ధరకు సంబంధించింది. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ నువ్వు తీసుకుంటే వాడు ఏమంటున్నాడంటే ఈ నెంబర్ని చేంజ్ చేసినాడంటే బిల్ వేసేటప్పుడు. అంటే ఫిజిక్స్ ఏమని రాసినాడు, ఎక్స్ పుస్తకాలు. కెమిస్ట్రీ అనేది రాసినాడంట 10 అని రాసినాడంట. డబ్బులు అప్పుడు ఇక్కడ మాత్రం బిల్ ఏమిది, ఇది 1 రూపాయి, ఇది వచ్చేసి 2 రూపాయలు వేసినాడంట. ఇలా చేయడం వల్ల ఏం జరిగిందని చెప్తున్నాడు చెప్పండి. ఇలా చేయడం వల్ల సంఖ్య మార్చేసినాడు. ఫలితంగా బిల్ అనేది ఏమైందంటారా 12.1% అనేది తగ్గింది, డిక్రీజ్ అయింది అంటున్నాడు. చెప్పండి 12.5 అంటే 12.5% కదా. సో 12.5 అంటే ఏమని రాయొచ్చు అంటే ఫస్ట్ 8 భాగాలు ఉండేది బిల్లు, ఒక భాగం తగ్గి ఎన్ని భాగాలు అవుతుందని చెప్తున్నాడు, 7 భాగాలు అవుతుంది అని కష్టం అంటున్నాడు. అర్థమైందే, అది అర్థం చేసుకున్నాడు మీరు. 12.5 అంటే 1/8 అంటే ఫస్ట్ 8 భాగాలు ఉండేది బిల్లు, తర్వాత ఒక భాగం తగ్గి 7 భాగాలు అవుతుంది అని అర్థం. అంటే ఇప్పుడు రేషియో మనకి ఇప్పుడు చెప్పండి, ఇది మొత్తం ఎంత అవుతుంది బిల్లు 10x1 10 10 2 × x 2x. మరి ఇది ఏమవుతుంది 1 × x 10 2 20.
సో ఇప్పుడు చూడండి, అంటే ఇది 10 + 20x బై తర్వాత x + 20 ఏమవుతుంది అంటున్నాడు. ఫస్ట్ 8 భాగాలు వచ్చింది, మనకి 8 భాగాలు వచ్చింది బిల్లు. కానీ తర్వాత ఏమైంది అనుకోంట, ఒక భాగం తగ్గింది. అంటే అప్పుడు ఎన్ని భాగాలు అవుతుంది బిల్లు? 7 భాగాలు అవుతుంది. అది కరెక్ట్ రాస్తున్నాడా? ఒకవేళ 8 ఇక్కడ అదే ఎక్కడ రాసినా కూడా ఆన్సర్ కరెక్ట్ రాదు. ఫస్ట్ 8 భాగాలు ఉండే బిల్లు ఒక భాగం తగ్గుతుంది. అప్పుడు చేంజ్ అయినప్పుడు చేంజ్ అయింది కదా, ఇక్కడ చేంజ్ చేసినాడు, మార్చి రాసిందానికి తగ్గింది. ఎన్ని భాగాలు? ఒక భాగం తగ్గింది. కాబట్టి ఎంత అవుతుంది? 7 భాగాలు అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 7 పదాల 70, 7 రెంట్ల 14x. క్రాస్ మల్టిప్లికేషన్ 8 × x 8x, 8 రెంట్ల 16 అంటే 160. చెప్పండి ఇక ఇక్కడ 14x నుంచి 8x యుద్ధంగా తీసుకురండి. యుద్ధంగా తీసుకొని వచ్చి తీసి 14 నుంచి 8 తీసేసి ఎంత అవుతుంది? 6x ఇక్కడ 160 అయింది. 70 అవతల పంపించుకొచ్చి తీసేసి ఎంత అవుతుంది? 90. సో మనకి 6వ కార్డుల 6 5 30. అంటే మనకి x ఏమొచ్చింది? మనకి 15. వాడు ఇప్పుడు అడిగింది క్వశ్చన్ ఏమి? అయినా ఆ వ్యక్తి ఆర్డర్ ఇచ్చిన ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ పుస్తకాల యొక్క నిష్పత్తి ఎంత? చూడండి, మనకి ఫిజిక్స్ పుస్తకాలు ఎన్ని ఇచ్చినాడు? ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ పుస్తకాలకు నిష్పత్తి కనుక్కోవాలండి. ఫిజిక్స్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 10 పుస్తకాలు ఉన్నాయి. కెమిస్ట్రీ ఎన్ని వచ్చినాయి మనకి? 15. సో 5 రెంట్ల 10, 5 ముళ్ళ 15. సో మనకి రేషియో అనేది ఏమవుతుంది? 2:3. సో మనకి క్వశ్చన్ చూడండి డిఫరెంట్గా ఉండదు. కొంచెం ఈజీగా ఇచ్చినాడు, ఈజీనే కానీ కొంచెం డిఫరెంట్గా ఉండదు. జాగ్రత్త చూడండి దీన్ని. సో క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడంటే 213. దీని తర్వాత 2 లెక్కలు హోంవర్క్ చేయాలి. 214, 15. చూడండి x, y, z అనేవి 3 భిన్నాలంట. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడంటే x, y, z ఏటిది? ఇది లెస్ దానా గ్రేటెడ్ దానా? గ్రేటెడ్ దాన్. ఒకవేళ క్వశ్చన్లోనే మనకి ఇట్లా ఇవ్వచ్చు. మీరు తర్వాత క్వశ్చన్లో ఇట్లా ఇచ్చింటాడంటే ఇట్లా ఇచ్చింటాడు. తర్వాత క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే కానీ ఇది ఇచ్చింటాడు. ఇది నెక్స్ట్ క్వశ్చన్లో ఈ విధంగా ఇచ్చినాడు. అంటే ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో పెద్దది అది, దీంట్లోన ఇప్పుడు x గ్రేటెడ్ దెన్, y గ్రేటెడ్ దెన్, z అని ఇచ్చాడు కదా. ఈ 3 అవుట్లు పెద్దది యాదని అర్థం. దీంట్లోన x పెద్దది, దాని తర్వాత అంటే z అనేది చిన్నది, x అనేది పెద్దది అని అర్థం. ఒకవేళ ఇట్లా ఇస్తే కన్నా x అనేది చిన్నది, z అనేది పెద్దది. అర్థమవుతుందనా? సో చూసుకున్న మనకి యాది ఇచ్చినాడు అంటే లెస్ దెన్ ఇచ్చినాడా, గ్రేటెడ్ దెన్ ఇచ్చినాడా. మనకి ఇప్పుడు ఈ కండిషన్ ఇచ్చినాడు. మీకు నెక్స్ట్ కండిషన్లో కింద రాసింది ఇచ్చినాడు. రైట్. అయితే చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే వాటిలో చిన్న భిన్నాన్ని పెద్ద భిన్నంతో భాగించగా అంటున్నాడు. వీటి చూడండి, వీటిలోన పెద్ద భిన్నాన్ని ఏమంటున్నారు? పెద్ద భిన్నమైన ఫస్ట్ వాటిలో చిన్న భిన్నాన్ని, వీటిలో చిన్న భిన్నం ఇప్పుడు 3 భిన్నాలు అంటే ఇవి x అనేది ఒక భిన్నము, y అనేది ఒక భిన్నము, z అనేది ఒక భిన్నము. దీనిలో చిన్న భిన్నాన్ని పెద్ద భిన్నంతో భాగించాలంటున్నాడు. సో చిన్న భిన్నం అంటే ఏమి? ఇప్పుడు దీంట్లో చిన్న వాల్యూ వ్యాధి జెడ్ని మనం దేంతో భాగించాలంటే పెద్ద భిన్నంతో భాగించాలంటే. పెద్ద భిన్నం అంటే ఏది? పెద్ద భిన్నం ఏది? x. అర్థమైనా? అట్లా భాగిస్తే దాని విలువ ఏమవుతుంది అంటారు? ఫలితము. రైటా? అంటే 9/16 అవుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు. రైటా? రైట్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే ఈ ఫలితం అనేది ఎట్లుంటుందంటే ఈ ఫలితం అనేది y కన్నా 0.0625 ఎక్కువ. రైటా? అంటే ఈ విలువ ఏదైతే ఉండదో y కంటే ఎక్కువ ఉంటుందంట. ఇది ఎంత ఎక్కువ ఉంటుంది అని క్వశ్చన్ చూడండిగా. ఈ 9/16 అనే విలువ y కంటే ఎక్కువ ఉంటుందంట. యాక్చువల్ ఈక్వల్ అంటే y ఇట్లా రాస్తాం, కానీ ఎక్కువ ఉండదని క్వశ్చన్ అప్పుడు ఏం రాయాలి చెప్పండి? y విలువ అనేది దీనికంటే ఎక్కువ ఉంటుందంట. ఎంత ఎక్కువ ఉండదని క్వశ్చన్ అంటే 0.0625 ఎక్కువ ఉండదని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు అంటే ఈ 4 అంకెల తర్వాత పాయింట్ ఇవ్వాలని క్వశ్చన్ అంటే బై 4 సున్నాలు పెట్టేసి సరిపోతుంది లేదా? మీకు 25 కార్డులు వస్తే కోట్లు కొట్టక చెప్పండి. 25 రెంట్ల 25 125, 25 4 100, మళ్ళీ 2 సున్నాలు పెట్టుకోవచ్చు. 25 ఒకట్ల 25 8. అంటే మనకి ఏమొచ్చింది చెప్పండి? 9/16 + 1/8. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది చెప్పండి? సో 16 ఎల్సిఎం అయితే కష్టం. మనకి ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ వచ్చేసి కలిసి 8 రెంట్ల 16 వస్తుంది. సో 9 ఒక 2 ఎంత వచ్చేసి కలిసి మనకి 11/16. అంటే y విలువ y మనకి ఎంత వచ్చింది? 11/16 అనేది వచ్చింది. 11/16 అనేది వచ్చింది. రైట్. ఇప్పుడు చూడండి మన క్వశ్చన్ ఏమనుకున్నాడు చూడండి. 11/16 కరెక్ట్ ఏమని చేసింది? మిస్టేక్ చేస్తే మళ్ళీ మైనస్ తక్కువ ఉండదని ఎక్కువ ఉండదని చెప్పిందిరా. ఎక్కువ సారీ రివర్స్ రాసినాం కదా మనం. రైట్. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడు? y విలువ అనేది దీనికంటే ఎక్కువ ఉండదండి. నన్ను ఇక్కడ ఈ విలువ ఎక్కువ రాసినాం. సారీ ఇది ఇక్కడ రాయాలి. సో యుద్ధంకి వస్తే ఇది ఏమవుతుంది? మనకి మైనస్ అవుతుంది. మళ్ళీ ఎందుకు యుద్ధం y విలువనే ఎక్కువ ఉండదు అంటున్నాడు. అంటే y విలువ అనేది 0.625 ఏమంటున్నాడు అంటే 9/16. ఈ విలువ అనేది y కంటే 0.625 ఎక్కువ ఉండదు అంటున్నాడు. y కంటే ఎక్కువ ఉండదంట ఆ విలువ. అందుకోసం యుద్ధంకి రాసి దీని అవతరం పంపిస్తే ఏమవుతుంది? మైనస్ కదా. సో మనకి తీసేయాలి. ఇక్కడ మనకి తీసేసి ఏమొస్తుంది చెప్పండి? కరెక్ట్ అనేది చేసింది.
మనకేమైతే 7/16 చూసుకున్నాడు. మనకు ఒకసారి చూడండి, వీళ్ళకి ఏం 7/16 వచ్చే ఏది వచ్చిందిరా? అంటే 25 ml ఎంత 200 కదా, 16 కదా, అదే ఇది మన కొట్టు తప్పు కొట్టినాం 16 కదా, 25 16 ఇక్కడ 28 25 16 చెప్పండి. తెలిసి 16/n కష్టం 9 చోటు పోతే గిన కాబట్టి ఏమొస్తుంది మనకి ఇక్కడ 1/2 అనేది వస్తుంది. రైట్. క్వశ్చన్ చూడండి తర్వాత ఏమి ఇచ్చినాడు అనేది, x + y + z అనేది ఇచ్చినాడు. ఇప్పుడు ఏమి ఇచ్చినాడు చెప్పండి, x + y + z ఇచ్చుకుంటే ఏమి ఇచ్చినాడు 2 3/12 అంట. అయితే ఏం కనుక్కోమంటున్నాడు సింపుల్గా మనకి వాడేచ్చిన సింపుల్ x + y + z అంట. ఏమి ఇచ్చినట్ట మొత్తం చెప్పండి, దాన్ని ఇంటి చేసి చెప్పండి. 12 రేట్ల 24 3 27/12 అనేది ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కున్నాలంటే ఓన్లీ x + z కనుక్కోవాలంటున్నాడు. చూడండి నార్మల్గా మీరు డైరెక్ట్గా ఇది ఒకటి రాసుకుంటే ఇది 1916 అన్నది ఈ విలువ అనేది దీనికంటే ఇది రాయలేకుండా కూడా డైరెక్ట్ ఇది జేసీడీసీ కూడా ఆన్సర్ వస్తుంది. చూడండి ఎందుకంటే x + z మాత్రమే కనుక్కున్నాలంటే y అవతరం పంపిస్తే ఏమైతే y అనేది అంతే మైనస్ ఈ ప్లస్ y అవతరం పంపిస్తే ఏమవుతుంది -y. ఆల్రెడీ x + z కదా మిగిలేదు, దీన్నే కనుక్కోవాలంటున్నాడు. అంటే దీంట్లో నుంచి 27/12 నుంచి మనకి y తీసేయాలండి. y ఇచ్చుకుంటే ఎంత వచ్చింది మనకి, y అంటే ఎంత వచ్చింది 1/2. సో మనకి ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది 12, ఇక్కడ 27 ఉంటుంది, ఇక్కడ 2 6 12 అంటే మనకి 27 నుంచి 6 బతికిన 21/12 అంటే 3 21 3 4 12. రైట్. మనకి ఏమవుతుంది అది వాల్యూ అనేది 7/4. ఒకసారి ఇక్కడ చూసుకున్నాను కావాలంటే నెక్స్ట్ లెక్కలు కూడా భాగించే ఫలితం అయితే ఈ విలువ y కన్నా ఇక్కడ చూడండి y కన్నా 7/, ఎక్కువ అని క్వశ్చన్ అంటున్నాడు 7/4 నెక్స్ట్ క్వశ్చన్ అంటున్నాడు. ఇంతకుముందు ఇక్కడ 0.025 అని ఇచ్చినాడు, ఇక్కడ డైరెక్ట్ భిన్నమే ఇచ్చాడు. కాబట్టి మీరు ఇంకా ఈజీ చేయొచ్చు నెక్స్ట్ లెక్క. కాకపోతే లాస్ట్ క్వశ్చన్ పతంగం ఉంటుంది, మీరు చూద్దామండి ఎట్లా చేస్తారు చలికి ఇంటికి ఆ 2 లెక్కలు మళ్ళీ అది రాలేదు ఇది రాలేదు అంటుంటారు మీరు. చూడండి x, y, z అనేది 3 భిన్నాలు. చూస్తారా కండిషన్ ఏమి ఇచ్చినారు ఇప్పుడు ఇక్కడ x, y, z అనేది ఇచ్చినారు అంతేనా. అంటే దీంట్లో పెద్దది అది, దీంట్లో పెద్దది అది x ఈజ్ లెస్ దెన్ y ఈజ్ లెస్ దెన్ z అంటున్నాడు. ఏది చిన్నది x అనేది చిన్నది, z అనేది పెద్దది, అది గుర్తుపెట్టుకున్నట్టు. అయితే చూడండి వాడు అవన్నీ ఏమి వస్తుండేది జెడ్ని ఎక్స్తో భాగిస్తగిన జెడ్నట దేంతో భాగిస్తగిన ఎక్స్ తెగిన భాగిస్తగిన ఏమొస్తుందంటారా భిన్నం అనేది 5/2 వస్తుంది అంటున్నాడు. ఏమంటున్నాడు 5/2 వస్తుందంట. అయితే తర్వాత చూడండి మరియు ఈ ఫలితం అనేది y కంటే y కంటే ఎంత తక్కువ ఎక్కువ అని ఇచ్చినాడు. ఈ ఫలితం అనేది y కంటే ఎంత ఎక్కువ అంటే చూడండి అప్పుడు y కంటే ఎంత ఎక్కువ ఉన్నదంటే 7/4. ఆ 7/4 y కలిపితే 2 ఏమవుతుంది ఈక్వల్ అయితే కదా. ఇప్పుడు ఈ విలువ అనేది ఎట్లున్నది అనుకుంటే y కంటే ఎక్కువగా ఉండదు. ఎంత ఎక్కువ ఉన్నదంట 7/4 ఎక్కువ. ఆ 7/4 y కలిపితే 2 ఎట్లయితుంది ఈక్వలే కదా ఇది. సో అప్పుడు మనకు y ఈజ్వల్ చెప్పండి ఏమవుతుంది 5/2 - 7/4 అంతేనా. సో ఎల్సిఎం మనకి ఏమవుతుంది 4 కాబట్టి 2 4 అంటే 5 అంటే 10 - 7. సో 10 అని చూడబోతికిన 3/4 y విలువ వచ్చేసింది మనకి ఏమైనా వచ్చింది 3/4 వచ్చింది. కానీ ఇప్పుడు ఇంకో కండిషన్ ఇచ్చినట్టు మీకు అక్కడ దగ్గర ఇచ్చినట్టే x + y + z ఈజ్ కూడా సంథింగ్ ఇచ్చినట్టు. ఎంత ఇచ్చినట్టు చెప్పండి x + y + z ఈజ్ ఎంత వచ్చింది 1. సో మనం ఇప్పుడు చేయాలి అప్పుడు 12 ఒక 12 12 ఒక 11 23/. సో 12 అనేది ఇచ్చినాడు. ఇప్పుడు చెప్పండి ఇక్కడ చూసుకున్నాడుగా ఇక్కడ x + z ఈజ్ = 23/12 కదా. ఈ y అవుతుంది y వాల్యూ తెలుసు కదా నాకు. చూడండి y మైనస్ ఏమవుతుంది 3/4. కొంచెం కఠినగా ఉంటుంది, జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను మీరు ఇవి. సో ఇక్కడ చూస్తే కింద ఎల్సిఎం ఎంత అవుతుంది 12. సో మనకి ఇక్కడ 23 ఇట్టే ఉంటుంది 12 కాబట్టి 4 మూల కాబట్టి 3 మూల 9 అంటే 20 మూల నుంచి 9 తీసేసి ఎంత 3 తీసేయండి ఫస్ట్. తర్వాత 20 ఉంటుంది 6 తీసేసి ఎంత 14 14/12 అంటే కొట్లు కొట్టండి 2 ఏళ్ళ 14 2 6 12. ఇదేమి x + z ఈజ్ = 7/6. మరి ఇక్కడ చూడండి బట్ x + z అనేటివి x/z అనేటివి ఏ రేషియోలో ఉన్నాయిరా 5:2. ఇది ఉన్నాయి కదా x + z అనేటివి ఏ రేషియోలో ఉన్నాయి 5:2. అంటే x + y కూడా నువ్వు ఏం కనుక్కున్నా భిన్నాల్లో కనుక్కోవాల్సి వస్తుంది. సో అప్పుడు మొత్తం ఎంతవి 2 భాగాలు అనేటివి 7 భాగాలు. అప్పుడు 7 భాగాలకు 2 కలిపి x + z విలువ వచ్చింది. అది ఎంత వచ్చింది ఇదా 7. అంటే 7 భాగాలకి ఎంత అంటున్నాడు 7/6. అర్థమవుతున్నది ఇక్కడ మీకు ఏమని అర్థం అంటే 7 భాగాలకి 7/6 అవుతుంది. అప్పుడు ఒక భాగంకి ఏమవుతుంది 7 క్యాన్సిల్ అయితే 1/6 కదా ఇది. అప్పుడు మా 5 భాగాలకి ఎంత అవుతుంది 5/6. 2 భాగాలకి ఏమవుతుంది 2/6. అంటే 2/6 అంటే మనం ఏమని రాయొచ్చు 1/3 అని రాయొచ్చు. ఇప్పుడు x వాల్యూ తెలుసు నీకు, y వాల్యూ తెలుసు, z వాల్యూ తెలుసు. రైట్. ఫైనల్గా క్వశ్చన్ ఏం అనుకోమంటున్నాడు చూడండి. ఏం అనుకోమంటున్నాడు ఫైనల్ క్వశ్చన్
జెడ్ మైనస్ ఎక్స్ తర్వాత వై మైనస్ ఎక్స్ కనుక్కోమంటున్నాడు. జెడ్ అంటే ఎంత ఉన్నది? జెడ్ అంటే ఎంత ఉన్నది? 1/3 కదా. సో 1/3 మైనస్ ఎక్స్ అంటే ఎంత ఇచ్చినాడు? 5/6. ఇది ఒక దానికి రేషియో. తర్వాత వై అంటే ఎంత ఉన్నది? 3/4 మైనస్ ఎక్స్ అంటే ఎంత ఉన్నది? 5/6. దీన్ని విలువ కనుక్కోమంటున్నాడు. చెప్పండి మనకి ఎల్సిఎం ఏమవుతుంది? ఆరేనే. ఆర్ఎన్ క్వశ్చన్ ఇక్కడ చూడండి 3 రెట్లు అంటే 2 - 5 అంటే ఏమొస్తుంది? 2 - 5 అంటే ఏమొస్తుంది మనకి? -3. సో ఇక్కడ కూడా ఎల్సిఎం ఏమవుతుంది మనకి? 12. ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 కదా ఇది. సో 4 మూల 12, 4 మూల అంటే 3 మూల 9 మైనస్ 5 కదా. తీసేస్తే మనకి ఎంత వస్తుంది చెప్పండి? 4. సరే 6 రెట్లు కదా 10 కదా. అంటే 15 క్వశ్చన్ అంటే ఎంత వస్తుంది? -1. అంతేనా? అంతే కదా. ఇక్కడ 4 మూల అంటే 3 మూల 9, ఇక్కడ 15 క్వశ్చన్ అంటే -1. సో మైనస్ ఆటోమేటిక్గా ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇక్కడ కోట్లు కొడితే చూడండి, దీన్ని ఇంటూ 12 చేసిన ఇంటూ 2 వస్తుంది, 3 అంటే 6, ఇక్కడ వచ్చేసి 12 అయితే ఒకటి. మనకి ఆన్సర్ ఏమైతే డైరెక్ట్గా 6:1. సో మీరు క్యాల్కులేషన్స్ మీరు చేయాల కరెక్ట్ ఏమని చేసింది? ఏమని 6 వచ్చింది, 5 వచ్చింది వీళ్ళకి ఆన్సర్. మీ 9కి ఎందుకు వచ్చింది? 3/6 = 5/2 అలా 3/4 మైనస్ 2/6. ఇది ఎక్స్ వాల్యూ కదా రైడా? ఎక్స్ వాల్యూ జెడ్ వాల్యూ ఇచ్చింది. వై మైనస్ జెడ్, వై మైనస్ ఏది ఇచ్చినాడు? మన బిల్లియం వై మైనస్ జెడ్ వేసుకుని చేసినాడు ఇక్కడ. మనం 5/6 వేసినాం. మరి జెడ్ ఈజ్వల్ 10 భాగాలు రివర్స్ రాసినాను కదా ఇక్కడ. రైట్. ఇక్కడ చూడండి రివర్స్ రాసినాను ఏంటి నేను ఇక్కడ రివర్స్ రాసినాను అబ్బా. జెడ్ ఎక్స్ అంటే జెడ్కి ఎన్ని భాగాలు వచ్చినాయి? ఇక్కడ 5 భాగాలు వచ్చినాయి. ఎక్స్ ఎన్ని భాగాలు వచ్చినాయి? 2 భాగాలు. కరెక్ట్ అని రాసింది. కరెక్టే. కరెక్టే ఇప్పుడు రాసింది. ఇప్పుడు మనకి ఏం ఎక్స్ ఈజ్వల్ ఏం రాసినా ఇక్కడ? రివర్స్ రాసింటాం కదా. అప్పుడు ఇది 1/3 రాయాలి. అప్పుడు ఇక్కడ అంటే ఎక్స్ అంటే ఏం రాసినాం? ఇక్కడ రివర్స్ రాసినాం చూడండి. సారీ మనకి రివర్స్ రాసినాం ఇక్కడ. జెడ్ అంటే ఏమి ఉండదురా? జెడ్ అండ్ అది ఇక్కడ కదా వచ్చింది 5/6. జెడ్ అంటే 5/6 1/3. వై అంటే 3/4 మైనస్ 1/3. ఇప్పుడు చెప్పండి ఎల్సిఎం దీనికి ఏమవుతుంది? 6 కదా. 3 రెంట్ల కాబట్టి 5 నుంచి 2 పోతే 3. దీనికి చెప్పండి ఎల్సిఎం అనేది 12 అవుతుంది. 4 మూల అంటే 3 మూల 9, 3 4 అంటే 4. అంటే తీసేసి ఎంత వస్తుంది? 5 కదా వచ్చేది. ఇప్పుడు దీన్ని 2తో చేస్తే 3 రెట్లు 6, 6:5 అనేది అవుతుంది అన్నమాట ఆన్సర్. చూస్తున్నాను అంటే ఇక్కడ రివర్స్ రాసినాం. ఇక్కడ నేను రివర్స్ రాసినాను కదా. మరి ఒక్కడు కూడా చెప్పట్లేదు రివర్స్ రాసేదాని క్వశ్చన్. క్యాలిక్యులేషన్స్ ఎక్కువైపోతున్నది. ఇట్లా లెక్కలు వచ్చినప్పుడు ఎగ్జామ్లో యాడ్ చేస్తామని చెప్తారా? చేయాలి మరి. అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి వస్తాయి ఇట్లాంటివి. మనకి చూడండి ఇక్కడ వై వాల్యూ కనుక్కున్నా తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తావు? ఇక్కడ దీంట్లోనే ఎక్స్ ప్లస్ జెడ్ వాల్యూ కనుక్కొని మళ్ళీ కంపారిజన్ చేయాలి ఈ రేషియోతో. అందుకని మీరు ఇక్కడ డైరెక్ట్ మీరు ఏం చేస్తుంటారంటే దీన్ని కనుక్కుంటారు ఇక్కడ వరకు. ఇంకా x = 5, y = 2 భాగాలు తీసుకొని చేస్తారు మీరు దాంట్లో డైరెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మన కంపారిజన్ వాల్యూ వచ్చింది కాబట్టి మరి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి దాన్ని. ఏమన్నా అర్థమైనా? చెప్పు ఏమన్నావు? అర్థమైంది అర్థం కాలేదా? సగం అర్థమైంది. ఎక్కడో అర్థం కాలేదు చెప్పు. చూడండి 215 ఏమి ఇచ్చినాడంటే ఎక్స్ వై జెడ్ అనేవి 3 ధన సంఖ్యలు అంట. వై అనేది ఎక్స్కి ఎన్ని రెట్లు అంటారా? వై అనేది ఎక్స్కి ఎన్ని రెట్లు అంటున్నాడు? 4/5 రెట్లు అంటున్నాడు. అప్పుడు చూడండిగా y/x అంటే అప్పుడు ఏమవుతుంది? 4/5 అవుతుంది. రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా ఇచ్చినాడు చూడండి. మరియు జెడ్ అని ఉన్నది ఏమిటికి? వైకి ఎన్ని రెట్లు అంటున్నాడు? 5/8 టైమ్స్ అంటే ఇప్పుడు చెప్పండి. అప్పుడు z/y అంటే ఏమవుతుంది చెప్పండి? 5/8 అవుతుంది. రైటా? రైట్. నెక్స్ట్ అయితే ఏమి ఇచ్చినాడు చూడండి. అయితే ఎక్స్ కామా వై కామా జెడ్ల విలోమాల సరాసరి ఇచ్చినాడు. విలోమాలు అంటే ఏమి? వ్యుత్క్రమం అన్నా విలోమం అన్నా ఒకటే, ఇన్వర్స్ అని అర్థం. నేను చెప్తాను తర్వాత. ఇక్కడ చూడండి అప్పుడు YX 4/5, ZY వచ్చేసి 5/8 అంటున్నాడు. ఇక్కడ y ఉండదు, ఇక్కడ y ఉండదు. బట్ ఇక్కడ y అంటే ఎంత ఉన్నది? ఇక్కడ ఏమంత ఉన్నది? ఈక్వల్ ఉండదునా? కాబట్టి ఈక్వల్ చేయాలంటే దీన్ని ఏమంతున్నట్టు చేయాలా? చేస్తే ఏమొస్తుంది చెప్పండి? y/x అంటే ఏమొస్తుంది? అప్పుడు
చెప్పండి ఏమొస్తుంది చెప్పండి. రైటా. సో మనకి x/y/z అనేది రాసుకుంటే కింద 5 రెంట్ల x = 5 రెంట్ల 10, 4 రెంట్ల 8, z = 5. అంతేనా. సో ఇది 8 భాగాలు, ఇది x భాగాలంటే ఇది ఏమైతే అప్పుడు చూడండి, ఇది 10 భాగాలు కాబట్టి దీన్ని 10x అనుకోవచ్చు, దీన్ని 8x అనుకోవచ్చు, దీన్ని 5x. ఈ భాగాలు వీటి యొక్క వ్యుత్క్రమాల మొత్తం రైటా అని ఇవ్వచ్చు, లేదంటే విలోమాల మొత్తం అని ఇవ్వచ్చు. సో విలోమం అంటే ఏమైతే చెప్పండి, వీటికి 1/10x ప్లస్ ఇంకోటి 1/8x ప్లస్ నెక్స్ట్ 1/5x. ఇదే విలోమం అంటే 1/n అని రాయాలి. ఏ యొక్క విలోమం అంటే 1/a. వాటి యొక్క మొత్తం అంటున్నాడు. ఈ వీటి యొక్క విలోమాల మొత్తం అనేది దేనికి సమానం అని చెప్తున్నాడు. దేనికి సమానం అంట ఎంతరా 17/240 అని ఇచ్చినాడు. రైటా. సో ఇప్పుడు మనకి అనుకున్నాండి ఎల్సిఎం ఏమైతే చెప్పండి, 10, 8, 5కి ఎల్సిఎం ఏమైతే చెప్పండి. 40 చెప్పండి. 40 ఎన్ని కష్టం అంటే గిన 10 4 4 తర్వాత ఎంత 8 5 40, 5 ఎంబల 40. ఇక్కడ ఎక్స్ ఉంటుంది, మర్చిపోకూడదు మీరు. అంటే మర్చిపోతారా ఎక్స్, మర్చిపోకూడదు. లేదంటే మీరు గుర్తుపెట్టుకోండి, అన్నిట్లో ఎక్స్ కామన్ ఉండదు కదా, 1/x కామన్ తీసుకునండి. మీకు ఏం కన్ఫ్యూజ్ ఉండదు కదా. ఇప్పుడైతే ఏం కన్ఫ్యూజన్ అనేది ఉండదు కదా. 1/x ఎక్స్ని సపరేట్ తీసుకున్నాండి. నార్మల్గా ఏంటి ఇప్పుడు చెప్పండి 17/240. ఇప్పుడు చెప్పండి 5 + 4 మొత్తం ఎంత అవుతుంది 17. 17/40 = 17/240. ఇక్కడ ఏముంటుంది మనకి 1/x అనేది ఉంటుంది. చూపించండి 17 అనేది ఏమవుతుంది 4 4 0 0 కూడా క్యాన్సిల్, 4 గట్ల 4 గట్ల అంటే 1/, అంటే x = ఏమవుతుంది, x = ఏమొస్తుంది 6 కదా వచ్చేది. సో అంటే మరి రిజిట్ అంటే అప్పుడు దీన్ని ఎన్ని భాగాలు అవుతుంది కరెక్ట్గా మీరు చెప్పింది చెప్పండి. 16 60, 8 6 48, 5 6 30. రైట్. మనకి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ ఏం కనుక్కోమంటున్నాడు రా ఆయన. ఎక్స్ ఇప్పుడు నీకు తెలుసు చూడండి, ఇది ఎక్స్ విలువ ఎంత వచ్చింది 60, వై విలువ ఎంత వచ్చింది 48, జెడ్ విలువ ఎంత వచ్చింది 30. కానీ వాడు ఏమంటున్నాడు అంటే ఫైనల్గా క్వశ్చన్ ఎక్స్ యొక్క ఎన్ని రెట్లకి చెప్పండి. మీరు క్వశ్చన్ కరెక్ట్ చెప్తారా, విలోమాల మొత్తం కాదు చెప్పిండే చూడండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు అదే విలోమాల మొత్తం కాదు, విలోమాల మొత్తం యొక్క సరాసరికి ఇది ఇచ్చినాడు. అది చూస్తున్నారు మీరు క్వశ్చన్ ఏమి ఇస్తారు, విలోమాల మొత్తం అని చెప్తున్నారు. విలోమాల మొత్తం కాదు క్వశ్చన్లో ఇచ్చిండే మీకు విలోమాల యొక్క సరాసరి అంటే మళ్ళీ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, నువ్వు ఇక్కడ విలోమాలని కష్టం అంటే /3 చేయాలా. ఇక్కడ కూడా చూడండి మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేయాలి /3 చేయాలి, ఇక్కడ కూడా /3 చేయాలంటే ఇక్కడ కూడా దీన్ని ఏం చేయాల్సి వస్తుంది /3 చేయాల్సి వస్తుంది. విలోమాల మొత్తం అంటే సరాసరి అడుగుతున్నాడు. సరాసరి అంటే ఎన్ని ఉండే 1 2 3 కదా ఉండేది ఇది అని అర్థం అన్నమాట. మీరు అది చెప్పట్లేదు, నువ్వు విలోమాల మొత్తం అంటున్నాడు. విలోమాల మొత్తం అంటే x = 6 వస్తుంది. విలోమాల యొక్క సరాసరి అంటే x = ఏమొస్తుంది. అప్పుడు ఇది ఏం చేస్తారు, ఇది 10 రెంట్ల 20, తర్వాత y = 8 రెంట్ల 16, 5 రెంట్ల 10. చూడండి మొత్తం విలోమాల మొత్తం ఇచ్చినాడా, విలోమాల సరాసరి మొత్తం ఇచ్చినాడు అనేది చూసుకోవాలా. రైటా. సరాసరి ఇచ్చినది మీకు అక్కడ మొత్తం కాదు నార్మల్గా. అయితే ఏమంటున్నాడంటే 3 రెట్ల యొక్క ఎక్స్ విలువకి ఎక్స్ అనేది ఇది ఉండదు. 3 రెట్లు అంటే ఏమవుతుంది, అది 3x ప్లస్ ఇంకొకటి ఏమంటున్నాడు క్వశ్చన్ 5 y విలువకి 5 రెట్లు అంటున్నాడు. సో మనకి 5y. వీటి యొక్క ఏం కనుక్కోవాలంటున్నాడు మళ్ళీ సరాసరి ఎన్ని ఉన్నాయి ఇవి కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి 2. చెప్పండి ఎక్స్ విలువ ఎంత ఉన్నది మనకి కాబట్టి 20 ముళ్ళ 60 ప్లస్ y విలువ ఎంత ఉన్నది 16. సో 16 5 80/2 60 ప్లస్ ఒక 80/2 కాబట్టి ఎంత వస్తుంది మనకు ఆన్సర్ అనేది 70.